జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నారు. 1946లో జన్మించారు, 2016లో మరణించారు. ఈయన ఈజిప్ట్కి చెందిన శాస్త్రవేత్త. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటారు. 1999లో నోబెల్ బహుమతి పొందారు. సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఇండియన్. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా నేను ఒక శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. జాన్ కిరణజన్య సంక్రమిక్రియ కాంతి సమక్షంలో జరుగుతుందని, కార్బన్ డైఆక్సైడ్ శోషణ చెంది ఆక్సిజన్ గాలిలోకి విడుదల అవుతుందని కనుగొన్నారు. నేను ఒక ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. థామస్ హార్ట్ మోర్గన్ అనువాంశికంలో క్రోమోజోమ్ల పాత్రను వివరించాడు. ఈయనకు 1933లో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా నేను ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. గ్రీగర్ జాన్ మెండల్ 1924లో మరణించిన ఆసియా దేశస్థుడు. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, మోడర్న్ జెనెటిక్స్ అనువంశిక సూత్రాలను కనిపెట్టారు. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. ఎడ్వర్డ్ జెన్నర్. ఈయన ఇంగ్లాండ్కు చెందిన శాస్త్రవేత్త. మసూచికి టీకాను అభివృద్ధి చేశారు. వైద్య చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రభావితమైన టీకా. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా నేను ఒక సైంటిస్ట్ గురించి చెప్పబోతున్నాను. సార్ జోసెఫ్ జాన్ థామస్. ఇతను యునైటెడ్ కింగ్డమ్ శాస్త్రవేత్త. 1997లో కాథోడ్ కిరణాల రుణావేశం కలిగిన కణాలను కలిగి ఉంటాయని తెలిపాడు. వాయువుల విద్యుత్ వాహకతపై చేసిన ప్రయోగానికి 1906లో నోబెల్ బహుమతి వచ్చింది. జాతీయ సైన్స్ డే దినోత్సవం సందర్భంగా నేను ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. విలియం హార్వే. ఈయన యూకేకి చెందిన శాస్త్రవేత్త. మానవ రక్త ప్రసరణ వ్యవస్థను పూర్తిగా ప్రయోగపూర్వకంగా వివరించిన మొదటి వ్యక్తి. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా ఒక శాస్త్రవేత్త గురించి చెప్తున్నాను. విలియం హార్వే. ఈయన యూకే దేశస్థుడు. మానవ రక్త వ్యవస్థను పూర్తిగా ప్రయోగపూర్వకంగా వివరించే మొదటి వ్యక్తి. ఈరోజు జాతీయ సైన్స్ డే దినోత్సవం సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్తున్నాను. నిల్స్ బోర్. 1885లో జన్మించారు, 1962లో మరణించారు. పరమాణు నిర్మాణం గురించి, క్వాంటం సిద్ధాంతం గురించి కీలక పరిశోధనలు చేశారు. అణువుల నిర్మాణం అది వెలువరించే కిరణాలు ఆవిష్కరణలకు 1922లో నోబెల్ బహుమతి పొందారు. ఈరోజు సైన్స్ డే సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. లూయిస్ పాస్చర్. ఈయన జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆంథ్రాక్స్ మరియు రాబీస్ వ్యాధులకు టీకాలు కనుగొన్నారు. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మీకు ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. థామస్ హార్ట్ మోర్గన్. ఈయన యుఎస్కి సంబంధించిన వ్యక్తి. అనువంశికత క్రోమోజోముల పాత్రను వివరించాడు. ఈయనకు 1933లో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా నేను ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. జాకోబస్ సెంట్రికస్. 1852లో జన్మించారు, 1911లో మరణించారు. ఈయన నెదర్లాండ్స్ సంబంధించిన శాస్త్రవేత్త. రసాయన శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత. ద్రవణాలలో రసాయన గమన మరియు ద్రవ విసరణ సూత్రాలను కనుగొన్నారు. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్తల గురించి చెప్పబోతున్నాను. హర్ గోవింద్ ఖురానా. 1922లో జన్మించారు, 2011లో మరణించారు. ఈయన భారతదేశ అమెరికన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. న్యూక్లియేషన్ మరియు కేంద్రమాలలో ప్రతినిధిపై అభివృద్ధి చేశారు. కణాలలో ప్రోటీన్లు తయారీలో వాటి పాత్రలు కనుగొన్నారు. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రముఖ ఒక శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. డాక్టర్ సలీం అలీ. భారతదేశానికి చెందిన వ్యక్తి. పశ్చిమ వీక్షకత అభియానం జరిపిన తొలి భారతీయ ఆనకాలజిస్ట్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. కార్లైన్ స్టీనర్.
యుఎస్ సంబంధించిన దేశస్థుడు. 1901లో రక్త వర్గాలు కనుక్కున్నాడు. రిచర్డ్ ఆల్బన్ లిప్మాన్ 1899లో జన్మించారు. 1986లో మరణించారు. జీవనక్రియలు కంటే శ్వాసక్రియలు ముఖ్య పాత్ర పోషించే సిఓఏ కనుక్కున్నారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. పనంగిపల్లి వేణుగోపాల 1942 ఉద్దిన భారతదేశానికి చెందిన వ్యక్తి. మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీను సమర్థవంతంగా నిర్వహించారు. మొట్టమొదటి ఇండియా స్టెమ్ సెల్ థెరపీని నిర్వహించారు. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. జేమ్స్ వాట్సన్ ఫ్రాన్సిస్ క్రిక్తో కలిసి డిఎన్ఏ యొక్క ఆకృతిని కనుగొన్నారు. దీనికి గాను వీరికి 1962లో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. పరంగిపల్లి వేణుగోపాల్ మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీను సమర్థవంతంగా నిర్వహించారు. మొట్టమొదటి ఇండియా స్టెమ్ సెల్ థెరపీని నిర్వహించారు. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా నేను ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్తున్నాను. జోసెఫ్ ఫెస్ట్లే 1733లో జన్మించారు. 1804లో మరణించారు. ఇతను యూకే దేశం సంబంధించిన వ్యక్తి. సోడా నీళ్లను ఆవర్తించారు. అనేక వాయువులతో పాటు ఆక్సిజన్ కూడా కనుగొనడం జరిగింది. లావోయిజర్ మరియు స్కీలే అనే శాస్త్రవేత్తలు కూడా వేరువేరుగా ఆక్సిజన్ కనుగొనడం జరిగింది. జాతీయ సైన్స్ డే దినోత్సవం గురించి చెప్తున్నాను. కార్లాస్ 1901లో రక్త వర్గాలు కనుగొన్నారు. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా నేను ఒక శాస్త్రవేత్త గురించి చెప్తున్నాను. ఆయన పేరు జార్జ్ సైమన్ ఓమ్. ఈయన జర్మనీకి సంబంధించిన వ్యక్తి. ఈయన టీచర్గా ఉండి పరిశోధనలు ప్రారంభించారు. ఈయన వోల్ట్ కనిపెట్టిన విద్యుత్ రసాయనం ఘటంతో ప్రయోగాలు జరిపారు. తన సొంత పరికరాల ఓమ్స్ నియమాన్ని కనుగొన్నారు. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా నేను ప్రముఖ శాస్త్రవేత్త కోసం చెప్పబోతున్నాను. డిమిట్రీ మండలి రష్యా దేశస్థుడు. మూలకాల ప్రత్యేకమైన సూత్రీకరించిన మొదటి వ్యక్తి. ఈయన సస్మానార్థ నోట కృత్రిమ మూలకాలను మైనలిగేట్ అని నామకరణం చేశారు. ఈరోజు భారతీయ సైన్స్ డే సందర్భంగా రక్త వర్గాలను కనుగొన్నారు. ఈయన యుఎస్ దేశస్థుడు. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా నేను ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. మేడం క్యూరీ ప్రముఖ భౌతిక రసాయనిక శాస్త్రవేత్త. 2 వైజ్ఞానిక రంగాల్లో 2 నోబెల్ బహుమతులు పొందిన ఏకైక శాస్త్రవేత్త. రేడియో కార్మికతపై ప్రయోగాలు జరిపిన రేడియం మరియు పొలోనియంను ఆవిష్కరించారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. రిచర్డ్ ఆల్బర్ట్ లిప్మాన్. ఈయన 1899లో జన్మించి 1986లో మరణించాడు. ఈయన జర్మన్ అమెరికా. ఈయన బయోకెమిస్ట్. జీవక్రియలో కణశ్వాసక్రియలో ముఖ్య పాత్ర పోషించి సిఓఏని కనుగొన్నారు. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. అరిస్టాటిల్ గ్రీస్కి సంబంధించిన వారు. ప్రముఖ గ్రీక్ తత్వవేత్త. శాస్త్రీయ పద్ధతిలో జీవశాస్త్ర అధ్యయనం. అనేక జంతువులు బాహ్య మరియు అంతర్నిర్మాణాలను పరిశీలించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పేద పిల్లల జీవితాల్లో వెలుగు నింపిన ఒక శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాను. ఆయనే థామస్ అల్వా ఎడిసన్. ఈయన కరెంటు బల్బు, ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్ కెమెరా లాంటి ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త. ఈయనకు 1000కు పైగా పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నాడు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా భౌతిక శాస్త్రవేత్త సార్ రోనాల్డ్ రాస్. ఆయన ఎనాఫిస్ దోమ వలన మలేరియా వ్యాధి చెందుతుందని నిరూపించాడు. ఈయనకు 1902లో నోబెల్ బహుమతి
ఇవ్వడం కూడా జరిగినది. జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త గురించి చెప్తున్నాను. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాట్లాండ్ దేశస్థుడు. పెన్సిల్ అనే యాంటీబయోటిక్ అభివృద్ధి చేశాడు. 1945లో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది.